ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ గౌలిగూడ ఎన్ని మామూలుగా అంటే పండుగ వచ్చారా అమ్మడికి వచ్చారా? కొనడానికి వచ్చినాం. ఎలా ఉంది ఈరోజు మార్కెట్? ఏమో ఇప్పుడే వచ్చినాము, ఇప్పుడు లోపలికి పోతున్నాము. ఇప్పుడు బండి పెట్టి ఇప్పుడు లోపలికి అయితే పోతున్నాము. చూడాలి ఇప్పుడు ఎట్లుందో బజార్ లోపలికి పోతే తెలుస్తుంది. మామూలుగా ఎన్ని బర్రెలు కొని అమ్ముతుంటా? మామూలు మీరే మేము సాత్తాం. ఎన్ని ఉన్నాయి మామూలుగా? 30 బర్రెలు ఉన్నాయి. ఎక్కడ? ఇక్కడనే మన గౌలిగూడలో ఉన్నాయి. మామూలుగా అంటే ఎంతమంది అంటే ఎటు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకుంటారు? లేదా మా తాతల నుంచి ఉంది. తాతల నుంచి చెప్పు నుంచి. అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కువ ఏ రోగాలు వస్తుంటాయి మామూలుగా? అది జ్వరం వస్తుంది, అది బాలంత రోగం వస్తుంది. ఏదో అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి? డాక్టర్ పెట్టి ఇలా చెప్పాడు అనుకో, ఇంజక్షన్ చేయించుకోవాలి. మనకు వచ్చిందని ఎలా తెలుస్తుంది బర్రెలకు? తిండి తినకపోతే తెలిసిపోతుంది మనకు. తిండి తినకపోతే తెలిసిపోతా ఉంటుంది. సుస్తులు ఉంటాయి. అప్పుడు సుస్తులు ఉన్నప్పుడు చూసుకొని పాలు మీరు కేంద్రానికి పోస్తారా లేకపోతే ఖాతాలకే? కేంద్రానికి ఎంత పోస్తారు మామూలు పాలు? 100 రూపాయలు. మామూలుగా చూస్తే మార్కెట్లో చూస్తే మామూలుగా దానికి 100 రూపాయలకు పోస్తారు. కానీ దాని ఒక్కొక్క దానికి తిండి ఎంత అవుతుంది మామూలుగా? తిండి మనము 500 తిండి తింటుంది. అది ఒక్కరోజు 500 తిండి తింటుంది. ఎంత ఆదాయం ఉంటుంది మామూలుగా రోజు? ఆదాయం అంటే అది మనం ఎట్లా పెడితే అట్లా ఉంటుంది అనుకో. అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. కాబట్టి మనం ఎక్కువ రోగాలు వచ్చినప్పుడు ఇప్పుడు అదే విధంగా గాలి కుంటులు కానీ అదే డాక్టర్ కంపల్సరీ, డాక్టర్ ఇలాజ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఏ గేదెలతో స్టార్ట్ చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్త అంటే అది మనము అన్నీ చూసుకుంటా డాక్టర్ పెట్టుకోవాలి. మనం కూడా డాక్టర్ కన్నా ముందు మనం కూడా చూసుకోవాలి. డాక్టర్ వచ్చే వరకు మనము డాక్టర్ ఫోన్ చేసి ఏమైనా ఇంగ్లీష్ అని చెప్తే మనం అప్పటిదప్పుడు తెచ్చి కొట్టుకోవాలి. కానీ ఎటువంటి అంటే ఇప్పుడు చూస్తే మార్కెట్లో చూస్తే మామూలుగా ఎన్నో ఇల్లు వస్తాయి. కానీ ఏ గేదెలు పెట్టుకుంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఏ గేదెలతో స్టార్ట్ చేయాలి? ఎటువంటి ఇప్పుడు అంటే గుజరాతీ ఉన్నాయి, మళ్ళా పంజాబీ ఉన్నాయి. ఎక్కువ ఏది ఇస్తుంది? గుజరాత్ దొలియా ఇస్తాయి. ఎంత మామూలుగా 20 కూడా ఇస్తుంది దొలియా. ఎన్ని ఇతల బర్రెలు పెట్టుకుంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది అక్కడ? సెకండ్ థర్డ్ కానీ థర్డ్ కానీ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మామూలుగా బర్రె ఎన్ని ఈతలు ఎంతుంది మామూలుగా? బర్రె అంటే అది దాన్ని మంచిగా నీనింది అనుకో 10 ఈతలు కూడా నీనవచ్చు, అంతకు ఎక్కువ కూడా నీనవచ్చు. 12 ఈతలు కూడా నీనవచ్చు. 12 ఈతలు కూడా ఇన్ని బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు మీ కారు ఉన్నాయి 10-12 ఈతలు ఏ బర్రెలు? ఇప్పుడు 2 ఉన్నాయి. 12 ఈతల బర్రె. చూసుకోవచ్చు. ఇట్లా ఎక్కడి నుంచి అయినా ఇక్కడ సంతలలోకి తీసుకొచ్చేటప్పుడు ఈ విధంగా సంతలు అయిపోయినానికి ఇట్లా మళ్ళీ బర్రెలు ఎక్కించుకొని ఇంకో వేరే సంతకు ఇంకొక వారం ఎక్కడుందో ఆ సంతకు ఈ రకంగా తరలించడం జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు మీరు. ఇలాగ గేదెలన్నింటినీ వేరే సంతకు కూడా తరలించడం జరుగుతుంది. ఇలాగ ఏ ఊరు గేదెలను వాళ్ళు ఇట్లా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట. ఈ రకంగా ఫుల్ చేసుకోవడానికి లోడు గేదెలన్నింటినీ రకంగా తీసుకొని వెళ్తూ ఉంటాం. తీసుకోవచ్చు ఆల్రెడీ. గిరిరాజు ఆవులు తీసుకోవచ్చు. అవాయిడ్ చేసి అన్ని రకాలు మీకు ఇక్కడ ఆవులు కూడా దొరుకుతుంది. ఏం చేయాలి? బేపాటు చేయాలా? అదేం మాట్లాడాలా? ఏనా అఫ్జల్ గంజ్ నుంచి వస్తున్నా. కొన్నికి వచ్చా. ఎలా ఉంది మార్కెట్? మార్కెట్ బాగానే ఉంది కదా. మామూలు గేదెలు మామూలుగా మేపి అమ్ముతుంటావా ఎట్లాగా? లే పాలు అమ్ముతాం మేము. ఎలా ఉంది మార్కెట్ ఈరోజు? మంచిగానే ఉంది.
బాగా ఫుల్ ఉంది ఇవాళ మామూలు అంటే ఎన్ని బర్రెలు ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఆ. నా దగ్గర 2 బర్రెలు 2 ఆవులు ఏం నా మటుకు చిన్నగా చేసుకుంటా నేను ఎవరు జీతకాలు లేకుండా లేదు బస్ అంతే ఆ. పెద్దగా ఓ ఓ చేసేది లేదు మనకు ఈ వరకు పెట్టుకొని నువ్వు బస్. చేసుకుంటావు. బర్రె పాలు ఎక్కువ అమ్ముతే గేదె ఆవు పాలు ఎక్కువ అమ్ముతాయి బర్రె పాలు ఎక్కువ అవుతాయి ఆవు పాల కన్నా ఆవు పాలు కంటే బర్రె బర్రె పాలు పోతాయి. ఎంతకు అమ్ముతావు బర్రె పాలు ఎంతకు అమ్ముతావు ఆవు పాలు 100 రూపాయలు లీటర్ అమ్ముతాం ఆవు పాలు ఆవు పాలు 100 బర్రె పాలు అయినా ఉండే ఎక్కువ ఎక్కువ ఏ పాలు పోతుండే మరి నీ దగ్గర అయినా నువ్వు ఏ పాలు వాడతావు అమ్మే ఏ పాలు వాడతావు లే బర్రె 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 ఆ. అయ్యో మాట్లాడరా మాట్లాడు మాట్లాడరా మాట్లాడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టు ఎక్కువ ఏ వ్యాధులు వస్తుంటాయి మామూలు గేదెలకి బర్రె వేయాలి బలరు ఆహా, ఏ వ్యాధులు వస్తుంటాయి మామూలుగా దూలి గుజరాత్ వేయాలి అవి ఆ, చెప్పి రావు ఎప్పుడు ఏమైతే చెప్పలేం ఆ, నడుస్తుందా టైం నడుస్తుంటుంది కిందికి పోయినా వావు అంతే కదా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఏ బర్రెలు పెట్టుకుంటే బాగుంటుంది గుజరాత్ గుజరాత్ పెట్టుకోవాలి ఆ. బాగుండు బాగుంటుంది దూలియా బాల్ జూలియా బర్రెలు బాగానే గుజరాత్ ఉంటుందా? మళ్ళీ అవి